మాతాకి ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవాన్ని మన భారతదేశ ప్రజలు కానీ వివిధ దేశాల వాళ్ళందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి స్వాతంత్రం వచ్చి మనకు 1947 15 ఆగస్టు నాడు వస్తే మన రాజ్యాంగం రచించినటువంటి మనకు అప్పచెప్పినటువంటి దినం జనవరి 26, 1950 సంవత్సరం అని చెప్పి ఇది అందరూ గ్రహించాలా, గుర్తించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తే వాళ్ళ చేతి నుండి మనకు విముక్తి కలిగి 1947 అయితే మనకు రాజ్యాంగం అనే చేతులకు వచ్చింది ఈ దినం. కాబట్టి దీన్ని మనమందరం కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరులందరూ కూడా ఘనంగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి దీంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక కమిటీ అనేది కూర్చుండి ఈ పరిపాలన ఏ విధంగా వేయాలా, ప్రజలతోనే ఈ పరిపాలన రాజ్యాంగంగా రాజుల పరిపాలన కాదని చెప్పేసి దీని నుంచి విముక్తి అయిందని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడికి ఒక హక్కు అనేది ఉంటుందని చెప్పేసి సూచించినటువంటి దినము ఈరోజు. కాబట్టి దీని అందరము పరిగణకు తీసుకొని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పాలకులైనటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు గ్రహించి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ హక్కులు కల్పించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బోలో స్వతంత్ర భారత్ మాతా, బోలో స్వతంత్ర భారత్ మాతాకి.